ఎంటర్టైన్మెంట్ వారి సంబాద్రి స్ఫూర్తి పురస్కారాల కార్యక్రమానికి మమ్మల్ని ఈ యొక్క అవార్డుకి సెలక్షన్ చేసినటువంటి ఈ సంస్థ వారికి నా యొక్క హృదయపూర్వక కళాసుమయం తెలియజేస్తున్నాను. ఎందుకంటే అండి, ఖమ్మం కళలకు గుమ్మం, కళ కోసం కాదు ప్రజల కోసం అనేటటువంటి నానుడితోనే ఈ యొక్క కళా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొగిలి గుణకర్ తమ్ముడు ఈ యొక్క కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద చేసుకుని ఖమ్మం కళాకారుల్ని ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో మొగిలి ఎంటర్టైన్మెంట్ ద్వారా సంబాద్రి స్ఫూర్తి పురస్కారాలు చెప్పేసి మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఖమ్మం కళాకారుడిగా ఖమ్మం ఖ్యాతిని పేరుని దేశ విదేశాలకు తీసుకెళ్ళి అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా సరే మాది ఖమ్మం, నేను ఖమ్మం కళాకారుని అని చెప్పి చెప్పుకునేటటువంటి గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి కార్యక్రమాలు మేము చాలా కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి కళాకారుల్ని ప్రోత్సహించాలి అనేటటువంటి చక్కని కార్యక్రమాన్ని మొగిలి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా తమ్ముడు గుణకర్ తీసుకురావడం కూడా చాలా మంచిగా అనిపించింది ఈ కార్యక్రమం. కాబట్టి థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాకు హృదయపూర్వక కళాసుమని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కళా కార్యక్రమాలు నిర్వహించడం వేరు, అట్లనే కళాకారులను గుర్తించడం, వాళ్ళకి సన్మానం చేయడం అనేది ఒక చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళ ఖమ్మంలో ఉన్నటువంటి ఎన్నో వాళ్ళందరూ చిన్న వయసు అయినప్పుడు కూడా కొన్ని దశాబ్దాల నుంచి చాలా గొప్ప ఎన్నో అంతులేనటువంటి కళా కార్యక్రమాలని, కళా రూపాలని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి ప్రజలకి, ఖమ్మం పట్టణ ప్రజలకి వినోదాన్ని ఉచితంగా పంచుతూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ, అంతేకాకుండా కళాకారులను గుర్తించి వాళ్ళు సన్మానించుకోవడం అనేది ఒక గౌరవం. అంతేకాకుండా దాంట్లో ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం, అదంతా కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి సంబాద్రి స్ఫూర్తి పురస్కారాల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యక్రమానికి, తర్వాత నిర్వహించినటువంటి మొగిలి ఎంటర్టైన్మెంట్ వారికి కూడా అభినందనలు. అంతేకాకుండా ఇవాళ అవార్డులని స్వీకరించినటువంటి కళాకారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు లలిత కళా సమైక్య మరియు మొగిలి ఎంటర్టైన్మెంట్ వారి సంబాద్రి స్ఫూర్తి పురస్కారాల కార్యక్రమానికి మమ్మల్ని ఈ యొక్క అవార్డుకి సెలక్షన్ చేసినటువంటి ఈ సంస్థ వారికి నా యొక్క హృదయపూర్వక కళాసుమయం తెలియజేస్తున్నాను. ఎందుకంటే అండి, ఖమ్మం కళలకు గుమ్మం, కళ కోసం కాదు ప్రజల కోసం అనేటటువంటి నానుడితోనే ఈ యొక్క కళా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొగిలి గుణకర్ తమ్ముడు ఈ యొక్క కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద చేసుకుని ఖమ్మం కళాకారుల్ని ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో మొగిలి ఎంటర్టైన్మెంట్ ద్వారా సంబాద్రి స్ఫూర్తి పురస్కారాలు చెప్పేసి మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఖమ్మం కళాకారుడిగా ఖమ్మం ఖ్యాతిని పేరుని దేశ విదేశాలకు తీసుకెళ్ళి అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా సరే మాది ఖమ్మం, నేను ఖమ్మం కళాకారుని అని చెప్పి చెప్పుకునేటటువంటి గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి కార్యక్రమాలు మేము చాలా కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి కళాకారుల్ని ప్రోత్సహించాలి అనేటటువంటి చక్కని కార్యక్రమాన్ని మొగిలి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా తమ్ముడు గుణకర్ తీసుకురావడం కూడా చాలా మంచిగా అనిపించింది ఈ కార్యక్రమం. కాబట్టి థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాకు హృదయపూర్వక కళాసుమని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కళా కార్యక్రమాలు నిర్వహించడం వేరు, అట్లనే కళాకారులను గుర్తించడం, వాళ్ళకి సన్మానం చేయడం అనేది ఒక చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళ ఖమ్మంలో ఉన్నటువంటి ఎన్నో వాళ్ళందరూ చిన్న వయసు అయినప్పుడు కూడా కొన్ని దశాబ్దాల నుంచి చాలా గొప్ప ఎన్నో అంతులేనటువంటి కళా కార్యక్రమాలని, కళా రూపాలని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి ప్రజలకి, ఖమ్మం పట్టణ ప్రజలకి వినోదాన్ని ఉచితంగా పంచుతూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ, అంతేకాకుండా కళాకారులను గుర్తించి వాళ్ళు సన్మానించుకోవడం అనేది ఒక గౌరవం. అంతేకాకుండా దాంట్లో ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం, అదంతా కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి సంబాద్రి స్ఫూర్తి పురస్కారాల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యక్రమానికి, తర్వాత నిర్వహించినటువంటి మొగిలి ఎంటర్టైన్మెంట్ వారికి కూడా అభినందనలు. అంతేకాకుండా ఇవాళ అవార్డులని స్వీకరించినటువంటి కళాకారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.